హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి రెస్టారెంట్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెస్టారెంట్ పేరు ప్రైమ్ గోల్ఫ్ బ్రూవింగ్ అండ్ గోల్ఫింగ్. సో చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్. ఇక లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయగానే చాలండి, డైరెక్ట్గా మనకి హోటల్ అయితే వచ్చేస్తుంది. ఈ హోటల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రోజు నా బర్త్డే. ఈ హోటల్ అంబియన్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్లోనే మనకేంటంటే ఒక స్టోన్ కార్వింగ్ అయితే ఉందండి. మంచి మంచి ఫోటోలు కూడా దిగచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక 200 పీపుల్ కూడా ఈజీగా డైనింగ్ అయితే చేయొచ్చు. హోటల్ చూస్తే చాలా పెద్దదిగా ఉంది, కానీ క్రౌడ్ మాత్రం లేరండి. ఎందుకంటే మేము వచ్చింది మండే. సో ఇక్కడ ఫ్రైడే, సాటర్డే, సండే ఫుల్ క్రౌడెడ్గా ఉంటుందంట. సో మా బర్త్డే మండే వచ్చింది కాబట్టి మేము మండే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇంత పెద్ద హోటల్లో మేము ఒక్కళ్ళమే డైనింగ్ చేస్తామని చెప్పి అయితే ఫీల్ అయ్యాం. కానీ మాతో పాటు మరొక 3 టేబుల్స్లో పార్టీస్ అయితే చేస్తున్నారు. సో దాన్ని చూసి మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఈ హోటల్కి బ్రూవింగ్ అండ్ గోల్ఫింగ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారండి. బ్రూవింగ్ అంటే ఏం లేదు, ఆల్కహాల్ తీసుకోవడం అనమాట. ఇంకా గోల్ఫింగ్ విషయానికి వస్తే మనకి గోల్ఫ్ అనే ఒక స్పోర్ట్ ఉంది. ఇండియాలో అంత పెద్ద పాపులర్ అయితే కాదు, కాకపోతే చాలామందికి ఆడాలని అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ హోటల్కి ఒకసారి రండి. ఈ హోటల్లో మరొక 2 విషయాలు కూడా మనం మాట్లాడుకోవాలండి. ఒకటి ఫుడ్ అండ్ కాస్ట్. సో ఫుడ్ విషయానికి వస్తే ఈ హోటల్ ఉన్నంత పెద్దగా మెనూ అయితే లేదు. ఇంకా కాస్ట్ విషయానికి వస్తే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. మొత్తానికి మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ గేమ్స్. సో ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ గోల్ఫింగ్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, గోల్ఫ్ కోర్ట్. సో ఇక్కడ పర్ పర్సన్ 600 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఈ హోటల్కి వచ్చి గోల్ఫ్ ఆడుకోవచ్చు అనమాట. గోల్ఫ్ని ఈ విధంగా కూడా ఆడతారని చెప్పి నాకు ఈ మధ్యలోనే తెలిసింది. చూసారుగా మా అమ్మాయి ఎంత బాగా ఆడుతుందో. చూసారు కదా ఈ హోటల్ విశేషాలు. సో ఈ బ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. అయ్య బాబోయ్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.